పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెడుతున్న ఒక వ్యాన్ వేగంగా దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. కర్ణ సువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారిలో 2 విద్యార్థులున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ రైల్వే పట్టాలపై పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. నిత్యం రద్దీగా ఉండే కర్ణ సువర్ణ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే స్కూల్ వ్యాన్ విద్యార్థులతో బయలుదేరింది. అయితే లెవెల్ క్రాసింగ్ వద్దకు చేరుకునేసరికి రైల్వే గేట్ తెరిచే ఉంది. అదే సమయంలో నిమ్తీతా నుండి కటావా వైపు వేగంగా దూసుకొస్తున్న ప్యాసింజర్ రైలు ఒక్కసారిగా వ్యాన్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రైల్వే సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్ లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను ఇతరులను బయటకు తీసి అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘోర ప్రమాదానికి రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తేలింది. రైలు వస్తున్న సమయంలో లెవెల్ క్రాసింగ్ గేట్ వేయకుండా తెరిచి ఉంచడంపై తూర్పు రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను సంబంధిత గేట్మ్యాన్, సూపర్వైజర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. আর পেছনে যারা ছিল তাদের মাথা কাটা থেকে